హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం వీజీకే ఫర్ యూ దానికి సంబంధించి లాగిన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, దాంతోపాటు ఏ విధంగా మనం మన కోడ్ని ఇతరులకు షేర్ చేయొచ్చు, సైన్ అప్ ఎలా అవ్వచ్చు అనేటువంటి డీటెయిల్స్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సింపుల్గా మీరు మీ మొబైల్లో కానివ్వండి, లేదా మీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్లో కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్లో VGK నెంబర్ 4 VGK4U.com అనేటువంటి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ కంపెనీకి సంబంధించిన పార్ట్నర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు లాగిన్ అనేటువంటి బటన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ బటన్లో ఇమ్మీడియట్గా మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ మీకు కనబడతాయి. దీనిలో మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చి జాయిన్ అండ్ లాగిన్ VGK4U లాయల్టీ ప్రోగ్రామ్. దీన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధమైనటువంటి లాగిన్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఈ లాగిన్ పేజ్ ఏదైతే ఉందో మీకు ఓపెన్ కనబడుతుందో, దీంట్లో మొదటిగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మొదటిసారి మీరు ఈ పేజ్కి వచ్చినప్పుడు సైన్ అప్ అనేటువంటి ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. సైన్ అప్లో మీరు మీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మోహన్ రంగా అనేటువంటి ఒక పేరు నేను ఇవ్వటం జరిగింది. మొబైల్ నెంబర్ వచ్చి 1231231234 అని ఇచ్చాను. ఈమెయిల్ ఐడి మీరు ఖచ్చితంగా ఇవ్వండి. ఈమెయిల్ ఐడి వలన ఏంటంటే మీరు రేపు పొద్దున్న మీ అకౌంట్ మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది, మరియు ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి ఆప్షన్లో పెట్టారు కంపెనీ వారు. ఇక మొబైల్ నెంబర్ పాస్వర్డ్కి వద్దాము. పాస్వర్డ్కి వచ్చినప్పుడు మీరు నా యొక్క డిజిట్స్ చెక్ చేయవచ్చు. ఇది టెస్టింగ్ కనుకనే నేను ఈ విధంగా యూజ్ చేయడం జరిగింది. నన్ను ఎవరైనా రిఫర్ చేసినప్పుడు వాళ్ళ రిఫరల్ యొక్క కోడ్ని నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు ఎవరు రిఫర్ చేయలేదు కనుక నేను ఎటువంటి కోడ్ ఎంటర్ చేయడం లేదు ఇక్కడ. అండ్ ప్రోమో, ఒకవేళ కంపెనీ వాళ్ళు ఎటువంటి ప్రోమో ఏమైనా రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రోమో ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చేయవచ్చు. ప్రజెంట్ ప్రోమో ఏది లేదు కనుక నేను ఏమీ ఎంటర్ చేయడం లేదు. డైరెక్ట్గా నేను రిజిస్టర్ సైన్ అప్ చేస్తున్నాను. ఓకే, ఇది నా ఐడి అండి. దీన్ని నేను కాపీ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నాకు ఆల్రెడీ 10,000 పాయింట్స్ వచ్చినట్టుగా కన్ఫర్మేషన్ చూపిస్తా ఉంది. గుడ్. సో వెళ్ళి చూద్దాం నా 10,000 పాయింట్స్ వచ్చాయో లేవో. ఓకే, నాకు 10,000 పాయింట్స్ వచ్చాయి. మై రివార్డ్ 10,000 పాయింట్స్. దిస్ ఈజ్ అ లాగిన్ పేజ్ అండి, డాష్బోర్డ్ పేజ్. ఈ డాష్బోర్డ్ పేజ్ చూడటానికి చాలా నీట్గా ఉంది. దీంట్లో నా యొక్క నేమ్ పెండింగ్ ఫర్ యాక్టివేషన్. అఫ్ కోర్స్ నేను యాక్టివేట్ చేసుకోలేదు, రిజిస్టర్ అయ్యాను. నా పైన ఎవరైనా ఉన్నారా? ఓకే, నా పైన బై డిఫాల్ట్ కంపెనీ పేరు వచ్చింది. ప్లాట్ఫామ్ పాసిబిలిటీస్, ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చింది. నా రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. నా లీడ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. షేర్ నో వచ్చింది. రీడీమ్ ప్రోమో కోడ్. ఓకే, ఎంటర్ క్యాంపెయిన్ MNR ETC. ఓకే, నేను MNR కానీ ETC వాళ్ళు కానీ వాళ్ళ ఐడి వేసి కూడా ఇక్కడ పాయింట్స్ అనేవి రిడీమ్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్స్ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు కూడా వేసి ఆ కొత్త ప్రోమో కోడ్స్ వాడి కూడా పాయింట్స్ రావచ్చు అనమాట. ఓకే, గుడ్. సో పాయింట్స్ బ్యాలెన్స్ నాకు 10,000 పాయింట్స్ ఉన్నాయి నా అకౌంట్లో. క్విక్ లింక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం వన్ ఆఫ్టర్ వన్ చెప్పుకోవాలంటే, నేను ఇందులో రిజిస్టర్ అయ్యాను, నాకు 10,000 పాయింట్స్ వచ్చాయి. బట్ ఇది ఎలా, నాకు ఈవీ అన్నారు, సోలార్ అన్నారు, ఇది ఏ విధంగా నాకు వస్తుంది అని అంటే సింపుల్ అండి. ఇక్కడ ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ అనే పేజీని మీరు క్లిక్ చేయండి. అందులో మై ఎర్నింగ్ క్యాంపెయిన్స్ అని కనబడుతుంది. అది క్లిక్ చేస్తే క్యాపబిలిటీస్, ఇక్కడ క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ ఉంటుందండి. నేను మళ్ళీ డాష్బోర్డ్ నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. మరొకసారి నేను మెయిన్ పేజ్కి వచ్చాను. ఇక్కడ నాకు ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ అని కనబడుతుంది. దీనిపైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు రెండవ ట్యాబ్లో మై ఎర్నింగ్ కెపాసిటీ అని కనబడుతుంది. ఇంతవరకు నేనేం ఎర్న్ చేయలేదు కనుక ఏమీ లేవు ఇక్కడ. కానీ ఇక్కడ నాకు కిందన ఇది కనబడుతుంది. ఇందులో నేను సోలార్లో 2,46,000 కనబడుతుంది. సారీ, 2,40,000 కనబడుతుంది. దీంట్లో ఒకవేళ నేను రిజిస్టర్డ్ మెంబర్గా ఉన్నాను కనుక నేను ఒక సోలార్ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నాకు 3,600 రూపాయలు వస్తుంది. ఓ గుడ్. దాని తర్వాత అదే నేను సపోర్ట్ చేశాను, అంటే బ్యాంక్ లోన్ కానివ్వండి, లోకల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కానీ సపోర్ట్ చేసినప్పుడు నాకు 2,400 రూపాయలు వస్తుంది.
లేదా నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళకెళ్తుంది రూ. 2,400. ఇది రిజిస్టర్డ్ మెంబర్ అయితే. ఇన్ కేస్ నేను యాక్టివేట్ చేసుకున్నాను అకౌంట్‌ని. అకౌంట్‌ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు అయితే 5,000 కట్టి నేను అకౌంట్ యాక్టివేట్ చేసుకుంటే 6,000 పాయింట్స్ అనేవి రూ. 6,000 వస్తుంది. డైరెక్ట్‌గా నేను ఫైల్ ఇవ్వగానే సక్సెస్ అయిన తర్వాత అంటే నా సోర్స్ ద్వారా సక్సెస్ అయిన ఫైల్‌కి దాని తర్వాత రూ. 3,600 ఫీల్డ్ సపోర్ట్‌కొస్తుంది. అంటే నేను డైరెక్ట్‌గా బ్యాంక్‌కి గాని, ఆ సపోర్ట్ గాని ఇచ్చినట్లయితే లేకపోతే ఎవరిస్తే వాళ్ళకెళ్తుంది. సీనియర్ నా పైనున్న వాళ్ళకి 2,400 వెళ్తుంది. నా పైనున్న వాళ్ళకి రూ. 1,200 వెళ్తుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక విషయం అండి. నా పైనున్న, ఆ పైనున్న సీనియర్స్ ఎక్స్టెండెడ్ టీమ్‌కి ఎప్పుడెళ్తుందంటే నేను ఓకే అని చెప్పినప్పుడే కంప్లీట్ అమౌంట్ ఎళ్తుంది. ఒకవేళ వాళ్ళు నాకు సపోర్ట్ చేయటం లేదన్నట్టుగా నేను భావిస్తే ఇక్కడ నాకు మై లీడ్స్ అనే పేజ్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. అది నేను నో అని పెడితే వాళ్ళకి ఓన్లీ 40% మాత్రమే ఎళ్తుంది టోటల్ అమౌంట్‌లోంచి. రిమైనింగ్ 60% 30% నాకు, రిమైనింగ్ 30% వచ్చి ఫీల్డ్ సపోర్ట్ వారికి ఎళ్తుంది. అంటే ఈ పైన ఉన్నటువంటి ఈ రూ. 3,600 కూడా మీకే వస్తుంది. 30% మీకు, 30% ఫీల్డ్ సపోర్ట్ వాళ్ళకి. 40% మాత్రం ఈ 3,600లోంచి 30% నా పైన ఉన్న వాళ్ళకి వెళ్తుంది. ఇంకొక 10% ఆ పైన ఉన్న వాళ్ళకి వెళ్తుంది. అంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కొంత అమౌంట్ అనేది వెళ్తుంది తప్ప 100% అమౌంట్ వెళ్ళదు. సపోర్ట్ ఖచ్చితంగా చేస్తేనే ఈ అమౌంట్స్ అనేవి వెళ్తాయి. అదే నేను ఇక్కడ 2,40,000 కాదండి, నేను రూ. 2,00,000కే సోలార్ చేశాను అనే ఒక ఎగ్జాంపుల్ కోసం మాట్లాడుతున్నా. అలా చేస్తే రిజిస్టర్డ్ మెంబర్ అయినందుకు గాను నాకు రూ. 5,000 వరకు ఎర్న్ చేసుకునే అవకాశం నాకు కంపెనీ వారు ఇస్తున్నారు. అదే యాక్టివేట్ చేసుకుంటే 5,000 ప్లస్ 3,000 8,000 వస్తుంది నాకు డైరెక్ట్‌గా. ప్లస్ నా పైనున్న వాళ్ళకి 2,000 ప్లస్ 1,000 రూ. 3,000 వరకు వెళ్తుంది. సోలార్ కాదు సార్, నేను ఈవీ చేద్దాం అనుకుంటున్నా. ఈవీ B2C కస్టమర్‌కి నేను అమ్ముదాం అనుకుంటున్నా. రూ. 70,000 బైక్ అమ్ముతున్నాను నేను. రిఫర్ చేస్తున్నా. నా వల్ల రూ. 70,000 బైక్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు. ఆ సందర్భంలో నాకు డైరెక్ట్‌గా రూ. 1,400 అనేది నాకు డైరెక్ట్‌గా వస్తుంది. రూ. 700 అనేటువంటిది నేను సపోర్ట్ చేసినందుకు గాని నాకు గాని, నాతో పాటు ఉన్న వ్యక్తికి గాని వస్తుంది. అదే నేను రిజిస్టర్ అయితే 3,500 ప్లస్ 2,100 అంటే రూ. 5,600 వరకు నాకు డైరెక్ట్‌గా వస్తుంది. అదే నా పైనున్న వాళ్ళకి 1,750 1,750 1,050 నా పైనున్న వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ అండి. నేను ఓకే అంటేనే, మీరు ఓకే అంటేనే పైకెళ్తాయి 100%. అదర్వైజ్ ఓన్లీ 40% వెళ్తుంది. 60% మీ ఇద్దరికి షేర్ అవుతుంది. ఇది. సో ఇది ఎలా చూడొచ్చండి? ఇది ఎలా వెళ్తుందంటే మై లీడ్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. దీన్ని చూడడం కోసం మొదటగా మళ్ళీ ఒక్కొక్క పేజ్ వద్దామండి. మళ్ళీ మనం డాష్‌బోర్డ్‌కి వెళ్దాం. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కనబడుతున్నాయి కదా! ఈ ఆప్షన్స్‌లో సెకండ్ పేజ్‌లో ప్రొఫైల్ ఉంటుందండి. ఈ ప్రొఫైల్ పేజ్‌లో మొదటగా 5,000 కట్టి మీరు యాక్టివేషన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీరు పేమెంట్ మోడ్ కానివ్వండి, పేమెంట్ అమౌంట్ కానివ్వండి ఎంటర్ చేయొచ్చు. నాట్ మ్యాండేటరీ. బట్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కంపెనీకి మాత్రమే పే చేయండి. అమౌంట్ పే చేసినటువంటి 24 గంటల లోపల మీ యాక్టివేషన్ అయిపోయి ఉండాలి. మీకు రిసిప్ట్ కూడా వచ్చి ఉండాలి. రాని పక్షంలో దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇది ఎటువంటి MLM స్కీమ్ కాదు. రిజిస్టర్ అవ్వగానే మీ కిందన జాయినింగ్స్‌కి వస్తే పేమెంట్లు వస్తాయి ఏమీ రావండి. ఓన్లీ వర్క్ చేస్తేనే వస్తాయి. సో ఇది చూసుకోండి. ఎవరైనా చెప్పినా నమ్మవద్దు. ప్రొడక్ట్ బేస్డ్ ఇది. ఓకే. దీంట్లో మీరు మీ ప్రొఫైల్ మీరు అప్డేట్ చేయొచ్చండి. ఎడిట్ ప్రొఫైల్ కొట్టిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయొచ్చు. మీరు నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఐడీ కానీ మీరు ఎప్పటికీ చేంజ్ చేయలేరండి. ఇవి కాన్స్టాంట్‌గా లాక్ అయిపోతాయి. ఇందులో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్‌లో. ఒకటి యాజ్ పర్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇంకోటి యాక్చువల్ ఉంటుంది. కొంతమందికి డాక్యుమెంట్స్ ప్రకారం ఉండదు కనుక 2 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత దీంట్లో మీరు కేవైసీ డాక్యుమెంట్లు మీరు ఎర్నింగ్ చేసేటప్పుడు టీడీఎస్ ఇవన్నీ ఉంటాయి కనుక అవన్నీ ప్రాపర్‌గా మీ దానికే ట్యాగ్ అవ్వాలి కనుక ఈ డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయండి. దాని తర్వాత యాడ్ మెంబర్ ఉంటుందండి. ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ మీరు మీకోసమనే కాకుండా వేరే వాళ్ళు కూడా మీరు ఇక్కడ రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత కూపన్స్ అండి. మీరు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మీరు యాక్టివేషన్ చేయాలంటే మీరు 5,000 కట్టి మీరు కూపన్ తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఆ కూపన్ ఈ విధంగా మీరు పర్చేస్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్స్ అనేవి ఇక్కడ మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లోనే మీకు మై పర్చేస్ మీరు ఏమైనా పర్చేస్ చేసి అక్కడ కనబడుతుంది. ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. మీరు ఏమైనా యాక్టివేషన్స్ కానీ ఇవన్నీ కూడా
తర్వాత ట్రాన్స్ఫర్, ఒకవేళ మీ కూపన్స్ కొన్న మీరు ఇంకెవరికైనా ఇద్దాం అనుకుంటే ఇక్కడ మీరు పెట్టొచ్చు. యాక్టివేట్ మెంబర్ ఆప్షన్ కూడా ఉంటుంది. పర్చేజ్ చేసిన తర్వాత యాక్టివేషన్ చేయడానికి, యాక్టివేషన్ ఎవరెవరికి చేశారో దానికి సంబంధించిన హిస్టరీ కూడా మీకు ఇక్కడ కనబడుతుందండి. అయితే ఇందులో మీరు ఎప్పుడైనా కూపన్స్ 20 కన్నా ఎక్కువ ప్లాన్ చేసుకున్నప్పుడు తీసుకునేటప్పుడు మీకు 2 కూపన్స్ అనేవి ఫ్రీ బోనస్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు 1 lakh రూపీస్ వర్త్ చేసినప్పుడు మీకు 10,000 రూపాయల వరకు మీకు వెనక్కి వచ్చేటట్టుగా ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది. టీమ్ అండి, దీంట్లో మీరు మీ టీం, నేను ఒకరినే యాడ్ అయి ఉన్నాను కనుక అది కూడా ఇన్యాక్టివ్లో ఉన్నాను కనుక ఇక్కడ కనబడుతున్నాను. కానీ అదే నేను టీం యాడ్ చేసుకుని ఉంటే నా కింద టీం కూడా యాడ్ అవుతుంది. గ్యాలరీ వ్యూ, పిక్చర్ వ్యూలో నా టీంకి సంబంధించిన పిక్చర్ వ్యూ అంతా ఇక్కడ కనబడుతుందండి. తర్వాత పాయింట్ బ్యాలెన్స్ అండి, ఇది కొన్ని 10,000 పాయింట్స్ నేను రిజిస్టర్ అవ్వడం వల్ల నాకు వచ్చాయి కనుక దానికి సంబంధించిన డేటా ఇక్కడ నేను చూడొచ్చండి మీరు. తర్వాత మై ఎర్నింగ్స్, నేను ఏమన్నా ఎర్న్ చేసినప్పుడు దానికి సంబంధించి డేటా అండి ఇది. ఇందాక క్యాలిక్యులేటర్ చెప్పేటప్పుడు ఇందులో చూపించాను కదా మీకు ఈ విండోలో. ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఏం పర్చేజ్ చేసాం, ఏం జరుగుతుంది అనేది, డెబిట్ క్రెడిట్స్ ఉంటాయి ఇక్కడ. ఎర్నింగ్ కెపాసిటీ, అసలు ఏది ఎంత కెపాసిటీలో నేను ఎర్న్ చేయొచ్చు అని ఉంటుంది. ఇన్కమ్ వాలెట్, నేను ఎర్న్ చేసిన సంబంధించి నాకు ఏ స్టేజ్లో ఉంది, కంపెనీ వాళ్ళు ఏ స్టేజ్లో పెట్టారు, ఇవి డిఫాల్ట్గా 3 days లోపల మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయండి కంప్లీట్ డీల్ అయిపోయిన వెంటనే. బట్ అది ప్రాసెస్లో ఉందా లేదా ఏంటనేది మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. మైలీడ్స్ నేను మళ్ళీ లాస్ట్లో చెప్తానండి. సర్వీస్ టికెట్స్, మీరు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఎవరితోనన్నా కాల్ ద్వారా చెప్పాను, వీళ్ళకి చెప్పాను అని అనాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గానే మీరు టికెట్ రైజ్ చేయొచ్చు. ఈ టికెట్నే మీకు ఆన్సర్ ఇస్తుందండి. తర్వాత బొనాంజాస్ అండి, ఇప్పుడు చాలా మంచి ఆఫర్ రన్ అవుతుందండి. May 31కి వరకు 10 సోలార్ చేసిన వాళ్ళకి, May 31st, 2026 అండి, చేసిన వాళ్ళకి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అదే 3 చేసిన వాళ్ళకి సోలార్ కనెక్షన్స్ అనేవి 180 లీటర్స్ రిఫ్రిజిరేటర్ ఇవ్వడం జరుగుతుంది. 6 చేసినట్లయితే 1 ton AC ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి బొనాంజాస్ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ మీకు కనబడతాయండి, దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో బొనాంజా ఆఫర్స్ అండి, ఇవి టెంపరీ ఉంటాయండి. వీడియో ఉన్నప్పుడు ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి, మీరు చూసే టైం మారవచ్చు కనుక. తర్వాత VGK షాప్స్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. వెండర్ షాప్స్ ఏంటంటే ఫ్యూచర్లో ఇవి మీకు, మనం డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్తో టైఅప్ అవుతా ఉన్నాము. ఆ టైఅప్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో మీకు డైరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం అండి. ఇది కూడా మీరు ఫ్యూచర్లో వాడుకోవచ్చు అండి. ఇది తర్వాత ఆర్డర్స్ అండి, ఇది మీరు అక్కడ చేసిన ఆర్డర్స్ సంబంధించిన డేటా అంతా ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఇదండి. ఇకపోతే మైలీడ్స్ కోసం నేను చెప్తానన్నాను కనుక డాష్ బోర్డ్లోకి వచ్చి ఇక్కడ మీరు చూస్తే సోలారు, ఈవీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ కనబడుతున్నాయి కదండి. నేను మళ్ళీ సైన్ అవుట్ చేసి సైన్ ఇన్ చేస్తానండి. నేను అంటే చాలా ఈజీ అండి. మన ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటా చాలా ఈజీగా మీరు ఎంటర్ చేయొచ్చు అండి. ఇక్కడ ఈవీ అని కొట్టాను నేను, సోలార్ సంబంధించిన డేటా మోహన్ 8888 టెస్ట్ లీడ్ సబ్మిట్. ఇది కొట్టగానే ఇది నాకు లీడ్ క్రియేట్ అయిపోతుందండి. చూడండి, చూసారా మోహన్ లీడ్ వచ్చింది ఇక్కడ. ఇందులో నేను వ్యూ చేయొచ్చా? ఇదిగోండి వ్యూ. నేను అథెంటికేటెడ్ కాదంటుంది. ఐ థింక్ యాక్టివేషన్ కాదు కనుక, బట్ నాకు కూడా ఆప్షన్ వస్తుంది. మీరు బహుశా మీరు చూసే టైంకి ఇది యాక్టివేషన్ అయిపోయి ఉండొచ్చు, మీకు కనబడతాయి. ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు చూస్తే ఇందులో మీరు ఎడిట్ చేయొచ్చు. మీరు ఓన్లీ సోర్స్ కనుక సోర్స్ ద్వారా చూడొచ్చు. ఇక్కడే మీకు ఈ సోర్స్లోనే మీకు ఆప్షన్ ఉంటుందండి, వాళ్ళు సపోర్ట్ చేశారా లేదా. ఇదిగోండి హ్యాండ్లర్ సపోర్ట్ అని ఉంది చూడండి. నో హ్యాండ్లర్స్ ఉన్నారు అంటే నా పైన ఎవరు లేరు కనుక చూపించట్లా. అదర్వైజ్ వాళ్ళు ఉంటే అక్కడ నేను నో అని పెట్టచ్చు. నో అని పెడితే వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు అని అర్థం. ఎస్ అని పెడితేనే వాళ్ళకి వాళ్ళ యొక్క ఫుల్ పర్సంటేజెస్ కానీ ఫుల్ అమౌంట్ కానీ వెళ్తుందండి ఇక్కడ. ఇది లీడ్స్ అండి. లీడ్స్ని కూడా మీరు చాలా సింపుల్గా ఈజీగా యాడ్ చేయొచ్చు. ఇకపోతే మీరు ఈ ప్రాసెస్ నచ్చింది, మీరు ఎర్న్ చేస్తున్న ఇది మీరు 10 మందికి చెప్పాలి అనుకోండి, సింపుల్ అండి. ఇక్కడ షేర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే ఈ మోడల్ ఓపెన్ అవుతుందండి మీకు. ఇది హోమ్ పేజ్ నుంచి కూడా మీరు చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. ఇదిగోండి మోహన్ రంగా నా లాగిన్ ఐడి అన్నీ కనబడుతున్నాయి కదా. ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళు రిజిస్టర్ అయితే నా పేరు మీదే వాళ్ళు నా టీంలోకి యాడ్ అవుతారండి. దీంట్లో నేను సింపుల్గా అవతల వాళ్ళ పేరు యాడ్ చేస్తే చాలండి. ఇక్కడ నేను విద్య అనేటువంటి ఒక పేరుని యాడ్ చేశాను. ఇమీడియట్గా చూడండి, హాయ్ విద్య, హే ఐ జాయిన్డ్ వీజీకే అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ నేను వాట్సాప్ కొట్టగానే వాట్సాప్కి వెళ్తుంది, కాపీ అని కొట్టగానే కాపీ అవుతుంది. ఇది నేను తెలుగులో పంపించాలనుకోండి, సింపుల్గా ఇక్కడ నుంచి నేను తెలుగు అని పెట్టగానే తెలుగులో చూడండి
నేను విజికేలో చేరాను మరియు 10,000 పాయింట్లు. అదే హిందీలో పెడితే హిందీలో కూడా కనబడుతుంది. ఈ విధంగా నేను మీ డీటెయిల్స్ అనేటువంటి వాటిని ఎవరితోనన్నా షేర్ చేయొచ్చండి. ప్రెజెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి, నేను ఆల్రెడీ మన దాంట్లో చాలామంది ఎంఎన్ఆర్ మెంబర్స్ ఉండవచ్చు, లేకపోతే వేరే లీడ్స్ ఉండవచ్చు, ఈటీసీ స్టూడెంట్స్ అయి ఉండవచ్చు, లేకపోతే కంపెనీ వాళ్ళు కొత్తగా ఏమైనా ప్రోమో ఆఫర్స్ ఏమైనా క్యాంపెయిన్స్ ఏమైనా రన్ చేయొచ్చు. అలాంటప్పుడు నేను ఎప్పటికప్పుడు కంపెనీతో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు రన్ చేసే ఏదైనా క్యాంపెయిన్లో కోడ్ నేను వాడుకొని కూడా నా పాయింట్స్ పెంచుకోవచ్చండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు ఇది ఒక కోడ్ నేను ఎంటర్ చేస్తున్నానండి. చూసారా, ఈ కోడ్ యాక్టివేషన్లో ఉండడం వల్ల నాకు 15,000 పాయింట్స్ యాడ్ అయిపోయాయండి. 15,000 పాయింట్స్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. చూసారా, 25,000 పాయింట్స్ అయిపోయినాయి అవి. దీన్ని నేను నా లెడ్జర్ బ్యాలెన్స్లో కూడా చెక్ చేయొచ్చు. పాయింట్స్ బ్యాలెన్స్ చూసారా, క్యాంపెయిన్ రివ్యూ, రిజిస్ట్రేషన్ బోనస్. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనపడటం జరుగుతుందండి. సో వేరే సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే కంపెనీ ప్రతినిధులతో మీరు కంప్లీట్గా కనెక్ట్ అవ్వచ్చండి. డీటెయిల్స్ అన్ని మీకు చెప్తారు వాళ్ళు. సో దీనిలోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. కంపెనీకి సంబంధించి లాగిన్ అవ్వకుండానే డీటెయిల్స్ చూడాలి అంటే ఇక్కడ క్లైమ్ నౌ కొట్టగానే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. లాగిన్ అవ్వకుండా కూడా మనం ఏ ఆఫర్స్, ఎంత పర్సంటేజ్, ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ కస్టమైజ్డ్గా ఇక్కడ ₹1,00,000 ఈవీ అని ఉంది. నేను 70,000 అని ఎంటర్ చేస్తున్నాను. క్లియర్గా ఇది ఎంత ఏంటి అనే డీటెయిల్స్ వచ్చేసాయి చూడండి. సో ఇంత ఈజీగా ఉంటుందండి ఇది. సో త్వరగా మీరు రిజిస్టర్ అవ్వండి. కంపెనీతో పాటు కలిపి అందరం వర్క్ చేద్దాం, అందరం హ్యాపీగా ఉందాం. ఆల్ ది బెస్ట్ అండి.